కీలుగుర్రం శివరాత్రికి వెళ్ళిన రెండవ రోజు. ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం. నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగటం చూసి చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడటానికి ఉండిపోయారు. కీలుగుర్రానికి రంగులు వేశారు. 3 అడుగుల ఎత్తు బల్ల, ఆ బల్ల మీద 6 అడుగుల ఎత్తున గుర్రం, తెల్ల దవళే దేవతాళేశ్వరం మెరిసిపోతుంది. నల్లని జూలు టీవీగా మోటెత్తుకొని మునుగాళ్లను ఎత్తి పరుగులు తీస్తున్నట్లు ఉంది. కీలుగుర్రం మెళ్ళో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి. జీను కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో రెపరెపలాడుతుంటే స్వామిని మూపున ఎక్కించుకొని మేఘాలలో తేలిపోవటానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం. అయ్యవారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారం చేస్తున్నారు. 5 అడుగుల ఎత్తున కంచు విగ్రహం, అయ్యవారి విగ్రహం బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి. పట్టు అంగరక బిగింపుగా స్వామి విగ్రహాన్ని అంటిపెట్టుకుని ఉంది. జలతారు ఉత్తరీయము, బంగారు పాదాలకు ఆభరణాలు, విశాలమైన వక్షస్థలము పైన కదలాడుతున్నట్లు ముత్యాల పేర్లు, ఆ ముత్యాల పేరుకు మధ్య మెరుస్తున్న చింతా పథకము, స్వామి నుదుట కస్తూరి తిలకము దిద్దారు. శిరస్సున కిరీటము దగదగలాడుతోంది. ఆ కిరీటానికి కలికి తురాయి, చేతి జుడిపిస్తున్న చెమ్మి కర్ర. నిన్నగాక మొన్నది కదా స్వామి కళ్యాణం జరిగింది. నుదుట బాసికపు అర ఇంకా ఇలాగే ఉంది. ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది. స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవుల పొసదాకా సాకుతోంది. ముఖమంతా పువ్వు నవ్వు కుమ్ముకుంటోంది. ఆ నవ్వుతో మండపమంతా వెలిగిపోతోంది. అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అలంకరించి చూసుకుంటున్నారు. ఉచ్చస్వయము మీద విశ్వవిహారం చేయటానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి. కీలుగుర్ర ఉత్సవం పూర్తయి అయ్యవారి విగ్రహం తిరిగి ఉళ్ళోసరికే ఇదిగో వెళ్ళేసరికి వంశీ ముత్యాల గురు మధ్యలో చింతాకు, స్వామి నుదుట కస్తూరి తిలకం, శిరస్సున నిన్నగాక మొన్న కళ్యాణం జరిగింది. నుదుట బాసికపు అర ఇంకా అలాగే ఉంది, పచ్చగా ఉంది. స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవుల కోసం ముఖమంతా నవ్వు కుమ్ముకుంటోంది. ఆ నవ్వుతో మండపమంతా వెలిగిపోతుంది. అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అలంకరించి చూసుకుంటున్నారు. ఉచ్చైవ మీద విశ్వ వ్యవహారం చేయటానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి. కీలుగుర్రం ఉన్నత స్థాయి అయ్యవారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అన్ని సేవలు ఒక ఎత్తు, కీలుగుర్రం సేవ ఒక ఎత్తు. 5 అడుగుల కంచు విగ్రహం, అయ్యవారి విగ్రహం మామూలుగా విగ్రహానికి వాహనం దాకా తీసుకెళ్ళటానికి విగ్రహం భుజాల వెనక ఒక చేపకర్ర కట్టి బిగిస్తారు. 2 బలమైన వాళ్ళు కర్ర సహాయంతో విగ్రహాన్ని భుజాలకెత్తుకొని పీఠాన్ని చేతితో పట్టుకొని వాహనం దగ్గర తీసుకొస్తారు. 3 ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ 2 మధ్యలో అలిసిపోతే ఇంకో 2 పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు. అయితే కీలుగుర్రం సేవలో నలుగురితో అయ్యేది కాదు. 5 అడుగుల అయ్యవారి విగ్రహం 6 అడుగుల గుర్రం మీదకి ఎక్కించాలి. అందుచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరొక చేపకర్ర బిగించి కట్టారు. సాయంత్రం 5 అయింది. కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి. మషాలీలు కాగడాలు వెలిగించారు. వందిమాగదులు హరహర మహాదేవ అన్నారు. మంగళ వాయిద్యాలతో స్వామి ఊరేగింపు వస్తున్నాడు. స్వామి విగ్రహానికి ఏటవాలుగా వాల్చి పైన ఎత్తరు కింద ఎత్తరు కర్రల సాయంతో మోగిస్తున్నారు. ఆ నలుగురికి ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు. లేకపోతే అడుగు తడబడితే నడక సాగదు, విగ్రహం ముందుకు వెళ్ళదు. అడుగున క్రమం లేకపోతే పదునైన విగ్రహపీఠం కోసం విగ్రహం మోసేవాళ్ళు కాళ్ళు కూసేస్తాయి. ఆ పట్టుకున్న నలుగురు కలిసిపోతున్నప్పుడు ఆదుకోవటానికి మరో నలుగురు విగ్రహం
వెంట సిద్ధంగా నడుస్తున్నారు. ఈ నలుగురు విగ్రహాన్ని తీసుకొస్తూ విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు. విగ్రహం మోస్తున్న వాళ్ళు బల్ల వెయ్యి అనగానే అతడు బల్లనే వేస్తే విగ్రహం ఆ బల్ల మీద నుంచోబెట్టి వాళ్ళు ఆ క్షణం అలుపు తీర్చుకోవాలి. తిరిగి నడుముతున్న విత్తరీయాలు బిగించుకొని ఊరేగింపు కొనసాగిస్తున్నారు. అలా అర్చకుల గుండెలు గుబా గుబా లాడుతుండగా అయ్యవారి విగ్రహాన్ని కీలుగుర్రం దగ్గరికి తీసుకొచ్చారు. ముందుగా బల్ల మీద వేంచేపు చేశారు. ఆ పైన గుర్రం మీద ఇద్దరికి ఎక్కి గుర్రాన్ని వెనక్కి నుంచి వీపు మీదకు బల్ల వేసి విగ్రహం కింద నుంచి నలుగురు ఎత్తగా స్వామి గుర్రం వీపు మీదకి చేర్చారు. అక్కడి నుంచి విగ్రహం గుర్రం మూపు మీదికి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు అమ్మయ్య అనుకున్నారు. కీలుగుర్రం మీద ఆనవాయితీ ఎక్కే అర్చకుడు సూరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు. కానీ విగ్రహం మోసేవాళ్ళు అందరూ రాలేదు. మనిషి మీద మనిషి వెళ్ళాడు. కొందరు వచ్చారు, కొందరు రాలేదు. అందులో కొందరు తాగి వచ్చారు. వచ్చిన వాళ్ళు పాత తగాదాలతో తిట్టుకోవటం మొదలెట్టారు. నోరి మీ దుంప ఎత్తి దుంపలేక ముందు ఊరేగింపు లేవదీయండి అన్నారు పెద్దలు. పట్టండి అంటే పట్టండి అన్నారు. కీలుగుర్రం లేవలేదు. వెనుక కాళ్ళు ముందుకి, ముందు వాళ్ళు వెనక్కి మారారు. నీది తప్పు అంటే నీది తప్పు అన్నారు. అమ్మలక్కలు తిట్టుకున్నారు. పోటీ కర్రలతో ఎగబడ్డారు. జనం అడ్డుకుని ఆపి కేకలు వేసి ఊరేగింపు సాగాలన్నారు. పట్టు కీలుగుర్రం లేదు. మోస్తున్న వాళ్ళు ఎవడో అన్నారు. వాహనం మీదకి ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా, ఆయన వేరుశెనక్కాయల ఫ్యాక్టరీ పనిచేస్తాడు కదా, అక్కడ బూబుతో మైలపడొచ్చుంటాడు, అందుకే వాహనం లేవటం లేదు. ఆ పైన హరహర మహాదేవ జనం కేకలు, కీలుగుర్రం. వాహనం ముందుకు సాగిపోయింది.